వారి పరిశుద్ధ నామములో మీకు వందనములు చెప్పుచున్నవి. రోమా 16:16. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా దేవుడు దీవించి ఆస్వాదించాలని మీ అందరికీ మరోసారి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2025వ సంవత్సరము అక్టోబర్ నెల 31వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రైస్తవుడా నీవు నటించకు అనే చిన్న అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, క్రైస్తవుడా నీవు నటించకు. ఇంతకుముందు గడిచిన తరగతిలో దుష్టుల సహవాసం ఎవరెవరితో చేయకూడదో మనం నేర్చుకున్నాము. ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకున్నాము. మరి ఈ సమయంలో క్రైస్తవుడా నీవు నటించకు అనే చిన్న అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. వాస్తవానికి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆదాము హవ్వ దేవుడు చేసినటువంటి ఏదైనా తోటలో దేవునికి కనబడకుండా చెట్ల చాటును దాక్కుని నటించినట్లుగా మనం చూడగలం. రెండవదిగా, దేవుడు కయీనుని నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగితే, కయీను ఏం చెప్పాడంటే, నాకు తెలియదు అని చెప్పేసి నటించేశాడు. నాకు తెలియదు, తనే చంపి నాకు తెలీదు, నాకేం తెలియదు అని చెప్తున్నాడు అనమాట, నటిస్తున్నాడు అనమాట. తర్వాత ఎలీషా గెహజీని నీవు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నేను ఇక్కడే ఉన్నానని నటిస్తున్నాడు. గ్రంథంలో 35 కేజీలు వెండి 2 జతల బట్టలు తెచ్చుకుని నయమాన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పేసి నటిస్తున్నట్టుగా మనం చూడగలం గ్రంథంలో. తర్వాత గమనించినట్లయితే, ఇస్కరియోతు యూదా యేసుని పట్టి అప్పగిస్తే నాకేమి ఇస్తారు అని బేరం ఆడుకుని 30 వెండి నాణ్యాలుకి బేరం మాట్లాడుకుని ప్రభువైన యేసుక్రీస్తు ముందు నటిస్తున్నట్టుగా మనం చూడగలం. తర్వాత పరిసయ్యుడు సుంకరి ఒకానొక సమయంలో దేవుని మందిరంలోకి వెళ్ళి పరిసయ్యుడు ఏం చేస్తున్నాడో, ఎలా నటిస్తున్నాడో, వాడికిలాగా నేను ఇలాగలేను అని చెప్పేసి నటిస్తున్నట్టుగా మనం చూడగలం. తర్వాత అననీయ సప్పీరా ఇంతకే అమ్మారా మీ పొలం అని అడిగితే, ఇంతకేనండి మేము ఇంతకే అమ్మని చెప్పేసి నటిస్తున్నట్టుగా మనం గ్రంథంలో చూడగలం. మిగిలిన విషయాలు కూడా మనం తర్వాత గమనిద్దాం. వాస్తవానికి గమనించినట్లయితే, ఆదాము హవ్వ వాళ్ళిద్దరినీ ఎక్కడ ఉంచాడు? ఏదైనా తోటలో ఉంచాడు. ఆ ఏదైనా తోటను దేవుడే సృష్టించి దాంట్లో వాళ్ళని పెట్టేశాడు. వాళ్ళని పెట్టి, ఆదామా ఎక్కడున్నావు అని అంటే తెలీదా? ఆయన ఎక్కడున్నాడో తెలీదా? ఆదాము హవ్వ ఎక్కడున్నారో దేవునికి తెలీదా? తెలుసు, కానీ తెలియదు అనుకుని దేవుడు కంటబడకూడదని దేవునికి చెట్ల చాటున దాగి నటిస్తున్నట్టుగా మనం చూడగలం. ఆదికాండములో జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆదికాండము 3వ అధ్యాయము 8-9 వచనాల్లో, ఆదికాండము 3వ అధ్యాయము 8-9 వచనాల్లో గమనించినట్లయితే, ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుతున్న
దేవుడైన యెహోవా స్వరం విని, ఆయన మాట విన్నారు. ఆయన మాట విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకోకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని, భయపడి దాగుకుంటున్నా నేను. అందుకని నీవు దిగంబరమని నీకు తెలిపిన వాడేవాడు, నీవు తినకూడదు ఏదైనా తిన్నావా, నీకు ఆజ్ఞాపించిన దాన్ని ఫలవృక్షమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఈ వృక్షములను కొన్నిటిని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. ఏం యెహోవా, ఏంటి పరిస్థితి అని అడిగితే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసిన పని ఏమిటనగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందుకు నేను తింటున్నాను. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియనివేమి కావు, మొత్తం కూడా తెలిసినవే. అయితే ఆదాము హవ్వ దేవునికి కనబడకుండా దాక్కుందామని చెప్పేసి, ఆయన కనబడకుండా ఏదేదో చేద్దామని చెప్పేసి దాక్కుని నటిస్తున్నట్టుగా మనం చూడవచ్చు అన్నమాట. అవునా కాదు? రెండవదిగా గమనించినట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనంలో, ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు అడుగుతున్నాడు కయీన్ని, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయీనుని అడుగగా, అతడు, లేదు లేదు, నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అనేను. తెలుసో తెలీదా? తెలిసి కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ గమనించినట్లయితే, నీ తమ్ముడైన హేబెలు ఎక్కడనున్నాడని కయీన్ని అడగగా, అతడు, నేను ఎరగను, తనే చంపి నేను ఎరగను, నా తమ్మునికి నేనేమన్నా కావాలన్నా ఏంటి అంటున్నాడు అన్నమాట. నటిస్తున్నాడు. అవును కదా? తర్వాత గమనించినట్లయితే ఎలీషా గెహజీని, నీవు ఎక్కడికి వెళ్ళి వచ్చావు అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఇక్కడే ఉన్నానంటున్నాడు. నేను 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయము 25వ వచనంలో, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనంలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, అక్కడ అతడు లోపలికి పోయి తన యజమానికి ముందర నిలవగా, ఎలీషా వానిని చూసి, గెహజీ నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడినే నేను ఎచ్చటికి పోలేదని, నేను ఎక్కడికి పోలేదని నటిస్తున్నట్టుగా మనం చూడవచ్చు అనమాట. 22వ వచనంలో, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల్లో 2 యవనస్తులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చింది కనుక నీవు నా వారి కొరకు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని వెళ్ళి నయమాన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఇంచుమించు 35 కేజీలు వెండి 2 జతలు బట్టలు తెచ్చుకున్నాడు. వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఏం చెప్తున్నాడు, ఏం సమాధానం చెప్తున్నాడు, నేను ఎక్కడికి పోలేదు, నేను ఎక్కడికి పోలేదు అని ఏం చేస్తున్నాడు, పోయి వచ్చి కూడా నటిస్తున్నాడు అనమాట. తర్వాత గమనించినట్లయితే యేసుని పట్టి అప్పగిస్తే నాకేమి ఇస్తారని చెప్పేసి ముందుగానే బేరమాడుకుని 30 వెండి నాణాలు తీసుకుని, ఆయన ఎక్కడ ఒక్కడే ఒంటరిగా దొరుకుతాడో, ఎప్పుడు దొరుకుతాడో ఏంటో టైం చూసి మీకు అప్పచెబుతానని చెప్పేసి ఆయనతోనే తిరుగుతూ, ఆయన ఎక్కడికి వెళుతూ ఆయన చుట్టూ తిరుగుతూ, ఆయన ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారి ముందే ఏం చేస్తున్నాడు, నటిస్తున్నాడు అన్నమాట. చాలాసార్లు దొరికాడు. ఈ రొట్టె నేను ఎవరికైతే నోట్లో పెడతానో వాడే నన్ను అప్పగించేవాడని చెప్పేసి చాలా ఉన్నాయి. అయినా సరే ఎవరికి తెలియదు అన్నట్టుగా నటిస్తున్నాడు. నలుగురితో మిగిలిన వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నట్టుగానే ఉండి నటిస్తూ సీక్రెట్గా 30 వెండి నాణాలు తీసుకుని అప్పగించేశాడు. మత్తయి సువార్తలో మనం ఆ విషయాలను మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త
మనకందరికీ తెలిసిన సంగతులే, అయినా సరే మరలా ఒకసారి చూసుకుని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 15-16 వచనాల్లో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 15-16 వచనాల్లో, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చేశారు. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. వాడు అప్పటి నుంచి తగిన సమయం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కనిపెట్టి అప్పగించినట్టుగా మనం నటిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ముందు శిష్యుల ముందేమో నటిస్తున్నాడు, కానీ ఎక్కడ టైం వస్తుందో అక్కడ పట్టుకుని అప్పగించినట్లుగా మనం చూద్దాం. తర్వాత గమనించినట్లయితే పరిసయ్యుడు సుంకరి, లూకాసు వార్త అనుకుంటాను 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి గమనించినట్లయితే, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొనిన ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయానికి వెళ్ళి వారితో ఒకడు పరిసయ్యుడు ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, అసలు దేవుడు అంటే ఎరగనివాడు సుంకరి అంటే, పన్ను వసూలు చేసేవాడు, దూరంగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికాను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు నేనే గొప్ప అని అంటూ ఉంటారన్నమాట. మనం కూడా అప్పుడప్పుడు నేనే గొప్ప, నేనే నీతిమంతులను తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించేస్తుంటాం. నేనే గొప్ప, నేను ప్రార్థన చేసినట్టు నువ్వు చేస్తున్నావా, నేను పాడినట్టు నువ్వు పాడుతున్నావా, నేను బైబిల్ చదివినట్టు నువ్వు చదవగలవా అని చెప్పేసి వచ్చి వాళ్ళతో పోటీ పెట్టుకుని అంటూ ఉంటాం, నిందిస్తూ ఉంటాం. అవునా కదా? అయితే ఇక్కడ గమనించినట్లయితే అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుతున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఈ సంగతి మనకందరూ కూడా తెలిసిన సంగతి. తర్వాత గమనించినట్లయితే 6వదిగా అననీయ సప్పీరా మీరు ఇంతకే అమ్మారా అమ్మా పొలం అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3-4 వచనాల్లో, అపొస్తలుల కార్యములు అందరూ ఆస్తుపాస్తులు మొత్తం అక్కడ తీసుకొచ్చి పెట్టారు. అక్కడ పెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీరు అపొస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, ప్రార్థన చేయటందును ఎడతెగకుండా ఉన్నారు. అయితే ఆ పరిస్థితుల్లో అందరూ ఆస్తుపాస్తులు తీసుకొచ్చి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టేశారు. అయితే ఈ అననీయ సప్పీరా ఏం చేస్తున్నారంటే నటిస్తున్నారన్నమాట. ఈ అననీయ సప్పీరా నటిస్తున్నారు. 5వ అధ్యాయం 3-4 వచనాల్లో, అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయం 3-4 వచనంలో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతోనూ కాదు దేవునితోనూ అబద్ధమాడితివని వానితో చెప్పాను. వెంటనే ఏమైంది? వాళ్ళిద్దరు కూడా, నీ భర్తని పూడ్చిపెట్టి వచ్చారమ్మా, నువ్వన్నా నిజం చెప్పమ్మా తల్లి సప్పీరా అని అంటే ఆమె కూడా అదే మాట మీద ఉంది. నుండి నటించింది ఇద్దరు. కానీ అననీయ సప్పీర్ ఇద్దరు కూడా ఏమో
క్రైస్తవులు వాస్తవానికి. అయితే వాళ్ళు ఏం చేశారంటే నటించడం జరిగింది. మరి మన పరిస్థితి ఏంటి? జాగ్రత్తగా ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. అవునా కదా? జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదాము హవ్వ నటించడం జరిగింది దేవుని ముందు. కయ్యను దేవుని ముందు నటించడం జరిగింది. నీ తమ్ముడు ఎక్కడంటే నాకు తెలీదు అని అంటున్నాడు. ఎలీషా ముందు గెహజీ నటిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావంటే ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నమాట. యేసుని పట్టి అప్పగించిన ఇస్కరియోతు యోధ కూడా ముందుగానే బేరమాడుకొచ్చుకుని 30 వెండి నాణాలు తీసుకొని ఎవరికీ తెలియకుండా నటిస్తూ తన తోటి శిష్యులకి యేసుప్రభు వారికి కూడా నటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. పరిచయాన్ని కూడా మనం ఇప్పుడు చూసాము. తర్వాత అననీయ సప్పీరని చూసాము. అయితే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇట్లా మనం నటిస్తున్నామా, రియల్గా చేస్తున్నామా అని చెప్పేసి దేవునికి తెలుసో తెలీదా? మనం నటిస్తున్నామో నిజంగా చేస్తున్నామో అనేది దేవునికి తెలుసో తెలీదా? పాల కేంద్రానికి పాలు తీసుకెళ్ళాము, మనం నీళ్లు కలిపామో లేక ఒరిజినల్ పాలు తీసుకెళ్ళామో అని చెప్పేసి అక్కడ టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేస్తే ఇంత శాతం పాలు వచ్చింది నువ్వు తీసుకొచ్చిన పాలకి అని చెప్పేసి శాతాన్ని ఏ విధంగా వేస్తారో మనకందరికీ తెలిసిన సంగతి. పరీక్ష, పిల్లలు క్లాసులో ఎంతవరకు చదువుతున్నారు అనేది వాళ్ళు పరీక్ష పెడితే ఆ పరీక్షలో తేలిపోద్ది అనమాట. ఎంతవరకు మా అబ్బాయి బాగా చదువుతున్నాడు, మా అమ్మాయి బాగా చదువుతున్నారు, మనం అయితే చెప్పుకుంటాం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి. పరీక్షలు పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలిసిపోయింది అనమాట. అదేవిధంగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రైస్తవుడా నీవు నటించకు. అయితే మన పరిస్థితి ఏంటి, మనం ఎలా ఉన్నాము అనేది ఎవరంతటి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దేవునికి తెలుసో తెలీదా మనం నటిస్తున్నామో రియల్గా చేస్తున్నామని చెప్పేసి? దేవునికి తెలుసో తెలీదా? కీర్తనల గ్రంథం 94వ కీర్తన. చెవులు కలుగు చేసిన వాడు వినకుండా ఉంటాడండి. మనకు చెవులు కలుగు చేసింది ఎవరు? దేవుడు. ఆయన వినకుండా ఉంటాడా? మన కళ్ళు కలుగు చేసింది ఎవరు? చూడండి, కంటి ఆపరేషన్ వెళ్తారు, అక్కడ అది ఎంత దేవుడు ఎంత డిజైన్ చేసాడో దాన్ని కనపడుతుంది. మరి ఆ కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? అవునా కదా? ఎవరికి కనపడదులే అని మనం అనుకుంటాం, కానీ ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. కీర్తనల గ్రంథం 94వ కీర్తనలో జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథం 94వ కీర్తనలో 94వ కీర్తన 7, 8, 9 వచనాలు గమనించినట్లయితే విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా? పిల్లి అనుకుంటుంది ఎవరు చూడలేదులే అనుకుంటుంది అనమాట. కానీ ఎవరు చూడలేదని చెప్పి గట పాలు తాగుతుందంట. అట్లాగా మన కళ్ళు కలుగు చేసిన వాడు ఆయనకు చూడకుండా ఉంటాడా? మనకు చెవులు కలుగు చేసిన వాడు ఆయన వినకుండా ఉంటాడా? అంటే చర్చిలో ఉండగానే దేవుడా చూస్తాడా? బయటికి వెళ్తే చూడ్డా? నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఏ ఊరు పోయినా ఆయన దగ్గర వాళ్ళకే దేవుడా? దగ్గరుంటేనే దేవుడా? నువ్వు ఎంత దూరానున్నా దేవుడే. ఇర్మియా గ్రంథంలో 23వ అధ్యాయంలో ఒక మాట గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 23వ అధ్యాయము 23, 24 వచనాల్లో
నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములు ఎందంతటా నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు అంటున్నాను. నేను సమీపము నుండి దేవుడని మాత్రమేనా? ఇక్కడ మనం ఇక్కడ ఉన్నంతసేపునే దేవుడా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. ఏ దేశం వెళ్ళినా, ఆకాశానికి వెళ్ళినా, సముద్ర గర్భంలో ఉన్నా నేను సమీపము నుండి దేవుడని మాత్రమేనా, దూరము నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగని వాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశం అన్నంతటా ఉన్నవాడను కాదా? అదే యెహోవా వాక్కు అని చెప్పేసి తెలియజేస్తున్నమాట కదా. ఇంకా కీర్తన గ్రంథం 139వ కీర్తన మనకందరికీ తెలిసినట్టుగా, నేను కూర్చుండుట, దావీదు గారు అంటాడు, నేను కూర్చుండుట. చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 139వ కీర్తనలో, కీర్తన గ్రంథం 139వ కీర్తనలో 2వ వచనం నుంచి, నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుతున్నావు, నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలంటేనే నీకు బాగా తెలుసుకుని ఉన్నావు, నా మాట నాలుగోకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనకను ముందును నీవు ఆవరించి ఉన్నావు, నీవు నా చేయిని ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది అగోచరము, ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును, నేను ఆకాశమికి ఎక్కిన నీవు అక్కడ ఉన్నావు, పాతాళ ముందు పండుకొని నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతరము నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించనని చెప్పేసి తెలియజేస్తున్నాము కదా. ఇంకా హెచ్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో, మా మనస్సుల్లో పుట్టిన అభిప్రాయం కూడా నీకు తెలియని అంటాడు. మా మనసుల్లో ఒక అభిప్రాయం పడుతుంది కదా, అభిప్రాయం కూడా ఆయనకి తెలుసు అని చెప్పేసి హెచ్కేల్ గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనంలో తెలియజేస్తారన్నమాట కదా. ఇంకా 33వ కీర్తనలో కూడా ఆయన ఆకాశంలో నేను చూస్తున్నానని చెప్తాడు. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 13, 14, 15 వచనాల్లో, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలముల నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. నీ హృదయాన్ని, నిన్ను, నీ యొక్క చెవులను, నీ ఆకారాన్ని, నీ కంటిని నిర్మించినవాడు ఆయన. యెహోవా ఆకాశంలో కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించున్నాడు, తానున్న నివాసస్థలం నుండి భూనివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం ఏమనుకుంటామంటే, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటి క్రియల దారిలో చీకట్లో నడుస్తూ ఉంటాం. ఎవరు కనిపెట్టలేరులే మనం చేసేది అని అనుకుని. అందుకని యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో కూడా, యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15, 16 వచనాల్లో, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. అయ్యో మీరంతా మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గురించి ఇతరు నన్ను చేయలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వారిని గురించి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా
లోపల వాటిని మరుగు చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూసేదరు, మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అంటున్నాడు అన్నమాట. శ్రమ అంటున్నాడు. అందుకని ఎప్పటికైనా సరే మించింది ఏమీ లేదు. ఇప్పుడైనా సరే యెహోవాని నమ్ముకొని, గట్టిగా నమ్ముకొని, నటించకుండా, క్రైస్తవుడా నీవు నటించకుండా ఇప్పటికైనా సరే దేవునిని నిజముగా ముఖస్తుతి చేయకుండా, వేషధారణ చేయకుండా, నిజముగా ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో అదే చెప్తాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం నుంచి, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడినదై చెట్టు వాడుగా నుండును, అది కాలువల ఎవరను దాని వేళ్ళు తనను, వెట్టకలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరం చింతనందు కాపు మానదు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉన్న శిష్యుల హృదయాలు అందరూ వేరుగా ఉన్నాయి, కానీ ఇస్కరియోతు హృదయం వేరుగా ఉంది కదా. జాగ్రత్తగా ఆలోచన చేసిన హృదయం అన్నిటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి గల, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరీక్షించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. నీ మైండ్ సెట్లో ఏముందో, నీ హృదయంలో ఏముందో, నువ్వు ఏ తలంపులు తలుస్తున్నావో, మంచి తలంపులు తలుస్తున్నావో, చెడు తలంపులు తలుస్తున్నావో, నువ్వేం చేయబోతున్నావో, నీ అభిప్రాయం ఏంటో కూడా అన్నీ కూడా ఆయనకి తెలిసే ఉన్నది ఖచ్చితంగా కదా. కాబట్టి మనం ఎక్కువగా దేవుని ముందేమో నటిస్తూ ఉంటాము, మనుషులనేమో నమ్ముతూ ఉంటాం. దేవుని కంటే మనుషుల మీద నమ్ముతాం, కానీ మనుషులు నమ్మినట్టుగా దేవుణ్ణి అంతగా నమ్మం. ఎందుకంటే కీర్తన గ్రంథం 118వ కీర్తనలో 8-9 వచనాల్లో, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడనమాట కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఏది చేసినా మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనకు లాభం ఏంటి? మనకు లాభం ఉంటేనే ఏ పనైనా చేస్తూ ఉంటాం, ఏదైనా ఎవరితోనైనా మాట్లాడుతుంటాం, దేవునితోనే సరే. జాగ్రత్తగా గమనించినట్లయితే హెచ్కేల్ గ్రంథంలో ఆ మాట అంటాడు, నా జనులైనట్టుగా నా యొద్దకు నా ఎదుట నిలబడినట్టుగా కూర్చుండి నా మాటలు విన్నట్టుగా వింటారు, కానీ వాళ్ళు లాభాన్ని ఆపేక్షిస్తూ ఉంచి వస్తారు నా దగ్గరికి అంటాడనమాట. హెచ్కేల్ గ్రంథం, అది కూడా ఒకసారి చూసుకుని ముందుకు వెళ్దాం. హెచ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము, హెచ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము, హెచ్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనంలో, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వాటిని అనుసరించి ఎన్నైనా చెప్పండి, చెప్తే వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. అందుకనే మీరు వినుమారు మాత్రమే అండి, మిమ్మల్ని మీరు మోసపరచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారిని అని యాకోబు 1:22లో తెలియజేస్తాడు. ఇంకా హెబ్రీ 2లో మీరు విన్న సంగతులు కొట్టుకుని పోకుండా చూసుకోండి అంటాడు. ఇంకా 1 కొరింథీ 10వ అధ్యాయంలో తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా చూసుకోమంటాడు. మరి నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. వారి హృదయము లాభమును
ఆపేక్షించుచున్నది అని తేట తెల్లగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తుంది. అందుకనే కదా ఎంతో ప్రేమగా ఉన్నట్టుగా ఇస్కరియోతు యోధ ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అయినట్టుగా చాలా దగ్గరగా ఉండేది. కానుకల సంచి కూడా ఆయనకే ఇచ్చేసాడనమాట, ఆయన దగ్గర ఉంటుంది అనమాట. కానీ ఏం చేశాడు? నటించాడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇంకా ఆయనకి మనుషుల్ని నమ్మినట్టుగా దేవుణ్ణి మనం అంతగా నమ్మం. ఎందుకంటే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇంతకు ముందు అయితే ఎట్లాగో అయిపోయింది. ఇక నుంచైనా ఇప్పుడైనా ఈ రోజు నుంచైనా కనీసం ఈ రోజు నుంచైనా ఇప్పుడైనా ప్రాచీన స్వభావం వదులుకుని వెలుగులో నడవడానికి ప్రయత్నించారు. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి ఇలాగా వ్రాయబడి ఉంది. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకున్న వలను. మనం ఒకరికొకరు అవలంబలై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ఈ రోజు నుంచన్నా మానివేయటానికి ప్రయత్నించేద్దాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తెలియజేస్తాడు. నీ మాట అవునంటే అవును ఉండాలి, లేకపోతే కాదంటే దుష్టుని నీళ్ళు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అబద్ధం అవటం మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడదాం. కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యొద్దు. దొంగిలవాడికి మీద దొంగిలకు అక్కరగలవానికి పంచిపెట్టకు. వీలు కలుగు నిమిత్తం తన చేతితో కష్టపడి పని చేయాల. ఎంతవరకు దొంగిలిస్తావు? వినివారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధి కలుగుటకై అనుకూల వచ్చమే పలుకుడి. దుర్భాష ఏదైనాను మీ నోటికి రానియద్దు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్త ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులే క్రీస్తునందు దేవుని మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్పేసి అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలం. ఇంకా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు ఖచ్చితంగా నిజంగా దేవుణ్ణి చూసినట్లయితే ఏం చేయమంటున్నాడంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి గమనించినట్లయితే, ప్రభువు దయాళుడని మీరు నిజంగా రుచిసూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్తమైన దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమైన పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. వాక్యమైన పాలని అపేక్షించండి, త్రాగండి అని తెలియజేస్తున్నమాట. నీవు నిజంగా వెలుగులో నడిస్తే నీ ఇంటిలో నుండే నీ ఇంటిలో నుండే నీ కుటుంబంలో నుండే సత్యం బయటికి రావాలి. నీ ఇంటిలో నుండే నీ పిల్లల నోట్లో నుంచే నీ కుటుంబంలో నుండే ఫలానా అబ్బాయి అబద్ధం ఆడాడు, ఫలానా కుటుంబం అబద్ధం ఆడే కుటుంబం కాదు అని రావాలా. ఉదాహరణకి అమ్మ అబద్ధం ఆడితే కొడతదనే భయం ఉండాలి. నాన్న అబద్ధం ఆడితే ఊరుకోడనే భయం అనేది ఉండాలి. ఆ కుటుంబము బయట వాళ్ళు కూడా వీళ్ళు అబద్ధం ఆడేవాళ్ళు కాదని సాక్షులు కావాలి. అలా ఉన్నప్పుడు దేవుడు కూడా ఎలా మెచ్చుకుంటాడంటే 3వ యోహాను పత్రికలో 2, 3, 4 వచనాల్లో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నేను ముగించబోతున్నాను.
ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుతున్నాను. నీవు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక నీ సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నారని మాట వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అంటున్నాడంట. నువ్వు సత్యంలో ఉండాలా. నీ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి మొదటివారు కడపటి వారు అవుతారు, మొదటివారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అన్నమాట. ఎట్లాగుంది మన పరిస్థితి? ఎట్లాగుంది? పొట్టి జక్కయ్య ఉన్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో అతడు చాలా ఎక్కువ వసూలు చేసేవాడు. పన్ను చాలా ఎక్కువ వసూలు చేసేవాడు. అయితే దేవుని నిజంగా నమ్ముకున్నాడు. నా సగము పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి వద్ద అన్యాయంగా దేనినైనా తీసుకున్నానో దానికి 4 అంతలు మరలా చెల్లించిన ప్రభుతో చెప్పాను. అదేనమాట మాట. అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చేది అనగా. నువ్వు లోకంలోంచి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వు వాక్యాన్ని విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత నీ నోట్లో నుంచి సత్యమే రావాలి, కానీ అసత్యం రాదు. అసత్యం అనేది రాకూడదు అని దేవుని ఎదుట నటించేవాళ్ళుగా కాకుండా ఉన్నట్టుగా నిజమైన మార్పు అనేది రావాల్సిన అవసరం అనేది ఉంది. నిజమైన మార్పు అప్పుడు ఆయన చాలా సంతోషిస్తాడు. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఈరోజు ఎలాగుంది? పైకి భక్తి గలవాళ్ళనే చెప్పుకొని ఎలాగా ఉంటుంది మన పరిస్థితి? 1 తిమోతి రాసిన పత్రికలో 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి గమనించినట్లయితే 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము, అంచె దినంలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొని కొనుము. ఎలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. అంచె దినంలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకొనుము. ఎలయనగా మనుషులు చాలా స్వార్థ ప్రియులు. ఎవరి స్వార్థం వాళ్ళదే. ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయకులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదులు, జితేంద్రులు, క్రూరులు, సజ్జనులు, ద్వేషులు, మూర్ఖులు, గర్వంతులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడు అయి ఉండము అంటున్నాడు. ఇట్టి వారికి విముఖుడు, వాళ్ళు అట్టి వారికి వాటితో కలిసి సహవాసం చేయొద్దు అంటున్నాడు. దేవునితో సహవాసం కలిగిన వారమని చెప్పుకొని చీకట్లో నడుస్తున్నామేమో, మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామేమో. దేవుడు వెలుగై ఉన్నాడు. నువ్వు వెలుగులో నడిస్తే నీకు ఎప్పుడు వెలుగుంటుంది. ఈ లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని గ్రహించాల్సిన అవసరం ఉంది. అన్యోన్య సహవాసం కలిగి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నదనమాట. అన్ని అబద్ధాలు ఆడుతూ దేవుణ్ణే అబద్ధికుడు చేసేస్తున్నాం. మనం అబద్ధం ఆడుతూ నేనేమి అబద్ధం ఆడలేదని చెప్పి దేవుని మీదకే తోసేసి దేవుణ్ణి అబద్ధికుడుగా మనం చేసేస్తున్నాం. కాబట్టి చివరిగా గలతీ రాసిన పత్రికలో మన పరిస్థితి ఎలా ఉంది? చివరిగా
గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధంగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి. కనుక మీరేవి చేయనిచ్చేంతరో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు. శరీర కార్యంలో స్పష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అవిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, కోదములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అలతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం అటు వాటిని చేయువారు దేవుని రాజ్యంలో స్వతంత్రించి కొనాలని మీతో స్పష్టంగా చెప్తున్నాను అంటున్నాను. అయితే నిజంగా మేము అబద్ధం ఆడట్లేదు, నిజంగా దేవునిలో ఉన్నా, నిజంగా దేవుని వాక్యం విన్నాం, నిజంగా మేము బాప్తిజం పొందామంటే నీలో ఆత్మఫలాలు ఉంటాయి. ఏంటంటే అయితే ఆత్మఫలమేనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇటు వాటికి విరోధమైన నీమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అంటుంది. సిలువ వేసి ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆనాడు ఆదాము హవ్వ దేవునికి కనపడకుండా చెట్లు చాటును దాగి నటించారు. దేవుడు కయ్యను నీ తమ్ముడు ఎక్కడ అంటే నాకు తెలియదని చెప్పేసి అబద్ధం ఆడేశాడు, చంపింది తనే. ఎలీషా గెహజీని ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నాను. ఇస్కరియోతు యొద్ద యేసుని పట్టి అప్పగించే దాని కొరకు ఎంత ఇస్తారని బేరం ఆడుకుని 30 వెండి నాణాలకు బేరం మాట్లాడుకుని నటించి అప్పగించినట్టుగా మనం పరిసేయుడు ఏ విధంగా ప్రార్థన చేసాడో మనం చూసాము. అననీయ సప్పీరా ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మాయని చెప్పేసి వాళ్ళతో అబద్ధం ఆడినట్టుగా మనం చూడగలం. ఇవన్నీ కూడా దేవుడు చెవులు కలుగజేసిన వాడు వినకుండా, కనులు కలుగజేసిన వాడు చూడకుండా. నేను దగ్గరగా ఉన్నప్పుడే దేవుడున్నా, దూరంగా ఉన్నప్పుడు వాడు దేవుడును కానా? దావీదు గారు చెప్పేశాడు, నేను కూర్చుండుట, నేను లేచుట అన్నీ కూడా నీకు తెలిసే ఉన్నదండి. యెహోవా ఆకాశం నుండి పరిశీలన చేస్తున్నాడు నరులని చెప్పేసి. కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనం మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించి దేవుని మెప్పు, మనుషుల మెప్పు అవసరం లేదు. దేవుని మెప్పు కొరకు మనం ప్రయాసపడాల్సిన అవసరం. మనుషులు ఏముంది, కాసేపు ఏదైనా ఇచ్చేవనుకో, మంచివాడు నీ అంత మంచివాడు లేడంటే, ఆ తర్వాత ఏదైనా ఇవ్వలేదనుకో నువ్వు మంచివాడు కాదని జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. కాబట్టి మనుషుల మెప్పు కాదు మనకు కావాల్సింది, దేవుని మెప్పు. అంతేకాదు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొదట వల్ల రూపాంతరం పొందండి అని చెప్తాడు. దినములు చెడ్డవు కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటారు. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది అంటాడు. మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి నేడు ఎలా ఉంది? నా పరిస్థితి ఎలా ఉంది? మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎవరి పరిస్థితి ఎలాగుందని చెప్పేసి దేవుని ఎడల క్రైస్తవుడిగా మనం నటిస్తున్నామా, లేక దేవుడు చెప్పింది చేస్తూ ముందుకు వెళుతున్నామా? ఎవరంతటి వారు ఆత్మపరిచయం చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడి స్థిరపడాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి విన్న ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకంగా మరోసారి నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నాం. అందరికీ వందనాలు.